డ్రగ్స్ దందా చేస్తున్న మత్తుగాళ్లకు తెలంగాణ ఈగల్ టీం నిద్ర లేకుండా చేస్తుంది. వరుస ఆపరేషన్స్ తో పెడ్లర్ కు దడ పుట్టిస్తుంది. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ ఈగల్ టీం ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టు చేసింది. తెలంగాణ ఈగల్ టీం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా చేపట్టిన బిగ్ ఆపరేషన్ లో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ భాగోతం బయటపడింది. ఈ ఆపరేషన్ లో 50 మందికి పైగా నైజీరియన్లు అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తో పాటు 124 మంది ఈగల్ టీం అధికారులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఈగల్ ఆపరేషన్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కస్టమర్లకు డ్రగ్ పెడ్లర్లకు మధ్య 2000కు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. లావాదేవీల విషయంలో 29 మ్యూల్ అకౌంట్స్ వినియోగించారని నిర్ధారించారు. డ్రగ్స్ నెట్వర్క్ కోసం మెట్రో నగరాల్లో ఏజెంట్స్ ను నియమించుకుంటున్నట్లుగా వెల్లడించారు. గార్మెంట్స్, కాస్మెటిక్స్, మద్యంలో డ్రగ్స్ పెట్టి నైజీరియన్లు డెలివరీ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ కి తరలించారు. ఢిల్లీ నుంచే హైదరాబాద్, వైజాగ్, గ్వాలియర్, గువాహటికి డ్రగ్స్ వెళ్తున్నట్లుగా తేలడంతో ఆ ప్రాంతాల్లో సోదాలు ముమ్మరం చేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ మూలాలను గుర్తించే పనిలో పడింది ఈగల్ టీం. ज्वाइंट ऑपरेशन ड्रग्स के खिलाफ दिल्ली पुलिस की क्राइम ब्रांच, तेलंगाना पुलिस की ANTF और NCB के साथ कोऑर्डिनेशन में दिल्ली पुलिस ने पिछले 24 घंटे में एक बड़ा ऑपरेशन दिल्ली में कंडक्ट किया, जिसमें अभी तक 10 आदमी जो मेन ड्रग पेडलर थे वो गिरफ्तार किए जा चुके हैं, जिसमें से 7 आदमियों की गिरफ्तारी तेलंगाना की ANTF ने की है, 3 लोगों की 3 फॉरेन नेशनल की गिरफ्तारी दिल्ली पुलिस ने की है और 40 से भी ज्यादा फॉरेन नेशनल्स जो इस पूरे ड्रग रैकेट में शामिल थे उनको डिपोर्टेशन के पर्पज से डिटेन किया है. इसमें रेड के दौरान 12 करोड़ रुपए से ज्यादा की कीमत की ड्रग्स की रिकवरी हुई है, जिसमें कोकीन है, MDMA है और हेरोइन रिकवर हुई है और MD पिल्स हैं. वो 5000 से भी ज्यादा MD पिल्स रिकवर हुई है, जिनकी मार्केट में कीमत करीब 7 करोड़ के आसपास है. ఇది తెలంగాణలో మనకి కేసు అయింది. హైదరాబాద్ లో ఒక కేసు అయింది. కేసు అయినప్పుడు ఒక మల్నాడు అనే రెస్టారెంట్ నుంచి డ్రగ్స్ ఇదంతా వస్తుందని తెలిసింది. అంటే వాళ్ళు దే ఆర్ యూజింగ్ డ్రగ్స్, బాగా కన్జ్యూమింగ్ డ్రగ్స్. సో అది తీసినప్పుడు ఏంటంటే దానికి ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసెస్ లో వస్తున్నాయి. ఫస్ట్ గోవా నుంచి కూడా వస్తున్నాయి. కొరియర్ సర్వీస్ నుంచి తెస్తున్నారు ఎక్కువ. ఆ కొరియర్ సర్వీస్ ని ఐడెంటిఫై చేసి దాని వెనక ఎవరున్నారు, కొరియర్ కి ఎవరు వచ్చి పార్సిల్స్ ఇస్తున్నారు అన్నది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. టోటల్ గా తెలంగాణ నుంచి 105 పర్సన్స్ వచ్చాము ఇక్కడికి. ఇక్కడి నుంచి కూడా 85 ఆల్మోస్ట్ 180 పర్సన్స్ తోనే నిన్న రైడ్ కండక్ట్ చేయడం జరిగింది 18 ప్లేసెస్ లో. సో డ్రగ్ కూడా మంచి పెద్ద మొత్తంలో దొరికింది. చాలా మంది కూడా ఈ డ్రగ్ కార్టెల్ లో ఎవరైతే లింక్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిపోర్టేషన్ చేస్తే కొంచెం చాలా ఫ్రీ అవుతుందనే ఉద్దేశంతో ఇది చేపట్టడం జరిగింది. ఇది 100% సక్సెస్ఫుల్ గా జరిగిన ఆపరేషన్.